అధ్యాయం 5వ వచనంలో ఏం చేయాలి? తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు ఏం చేస్తూ ఉన్నాడు? అన్ని చేస్తూ ఉన్నాడు. ఏం చెప్పాడు? నోవాహు నువ్వేం చేయాలి? ఓడను తయారు చేయమన్నాడు. తయారు చేస్తూ ఉన్నాడా లేదా? అదే విధముగా ఏం చేస్తున్నాడు? మధ్యలో ఖాళీ టైంలో అంతా వెళ్ళి దేవుని నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ప్రకటించడం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనాలంట, ఒరే నువ్వేదో కట్టుకుంటూ ఉన్నావు పిచ్చోడా, నువ్వు ఓడను తయారు చేసుకుంటూ ఉన్నావు, నువ్వు చేసుకో, మమ్మల్ని ఎందుకు మళ్ళీ మాకొచ్చి ఎందుకు చెప్తూ ఉన్నావు అని చెప్పి వాళ్ళు ఈ లోకంలో ఉన్న ఆనందం కొరకు వాళ్ళు ఏం చేశారంటే దేవుని మాటను వినలేదు. హల్లెలూయా. అయితే దేవుని మాటను వినలేదు కాబట్టి వాళ్ళు ఏమైనారు? ఆ జల ప్రళయంలో అందరూ కూడా మునిగిపోవడం జరిగింది. ఆ జల ప్రళయంలో అందరూ కూడా నాశనం అయిపోవడం జరిగింది. ఎవరికి కూడా రక్షణ భాగ్యంను వాళ్ళు పొందుకోలేకపోయినారు. ఎందుకనంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము నోవాహు ఓడను తయారు చేశాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము నోవాహు నీతిని ప్రకటించాడు. ఆ సత్యమును వాళ్ళు ఏం చేయలేదు? గ్రహించలేదు. ఎందుకనంటే ముందు దేవునితో ఉన్న ఈ ప్రజలు ఎందుకు వీళ్ళ అక్రమము సంతరించిందంటే, అక్రమంలో ఎందుకు వీళ్ళు పాలు పంచుకుంటూ ఉన్నారంటే దేవుని మాటకు దూరం అయిపోయినారు, లోకానికి వీళ్ళు ఏమైనారు? దగ్గరైనారు. అందుకనే వీళ్ళు పరిస్థితి ఏమైందంటే దేవునికి దూరం అయిపోయి తాగుతూ తినుచు అనేకమైన భయంకరమైన కార్యములు చేస్తూ దేవునికి విరోధముగా ఉన్నారంట. దేవుని హృదయమనే నొచ్చుకునేలాగా ఇక్కడున్న ప్రజలు చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, చూడండి 17వ వచనం చదవండి, 6వ అధ్యాయం ఆది కాండము. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి ఏం చేస్తున్నాడంట? జల ప్రవాహం రప్పిస్తున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరిచెదను. హల్లెలూయా. నోవాహుతో దేవుడు ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఏం నిబంధన అంటే నువ్వు ఓడ తయారు చేయాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తాను? నేను సంహరించేస్తాను. ఎందుకనంటే వీళ్ళు నాకు దూరం అయిపోయినారు, లోకానికి దగ్గర అయిపోయినారు, సత్యమును గ్రహించుకుంటా అసత్యమును వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అందులో నడుస్తూ ఉన్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే లోకంలో ఉన్న సమస్తము ఏమవుతాయి? ఈ జల ప్రవాహం వల్ల చనిపోతాయి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే సిచ్యువేషను ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి? కరువులు వస్తున్నాయి, భూకంపం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. అంతే దేవుడిని అయితే ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఆఖరి వరకు ఎవరైతే దేవునిలో సహించుకుని ఉంటారో, ఈ శ్రమలన్నీ సహించుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏం చేస్తారు? ఎత్తబడతారు. ఇక్కడ నోవాహు కాలంలో జరిగిన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఆ ప్రవాహము స్టార్ట్ అయింది. 6వ వచనం ఒకసారి మనం చదువుకుంటే 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయం 6వ వచనం. నోవాహు 600 ఏళ్ళవాడు. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కొడుకులను ఆ జల ప్రవాహం తప్పించుకున్నట్టుకై ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా. ఆ జల ప్రవాహమును తప్పించుటకు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఓడలోకి ప్రవేశించారు. అయితే ఓడలోకి వీళ్ళు ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనంటే వర్షం అనేది స్టార్ట్ అయింది. వర్షము స్టార్ట్ అయింది. 40 రోజులు ఏం జరిగింది? రాత్రి పొరగుళ్ళు ఏం జరిగింది? ప్రచండమైన వర్షము కురవడం వల్ల ఈ వర్షము రోజు రోజుకి పడుతూ ఉంది, కానీ పడవ మాత్రం ఏం చేస్తుంది? పైకి లేస్తూ ఉంది. అయితే పడవ ఏమైందంటే ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో ఏమైంది? పడవ వీళ్ళు కుటుంబం మొత్తం లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందంటే దేవుడు ఏం చెప్పాడంటే ఒక్కొక్క జతలుగా ఎద్దులను, ఆవులను, క్రూర మృగములను, ప్రతి ఒక్క పక్షులను అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? అందులోకి ప్రవేశం చేయమన్నాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళారో వీటి ప్రకారం జతలుగా అప్పుడు ఏమైందంటే పడవ ఏమైంది? ఆ డోర్ క్లోజ్ అయింది.
డోర్ క్లోజ్ అయిన వెంటనే వర్షం ఏమైంది? స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయిన వెంటనే భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్న జనములందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? డోర్ దగ్గరికి వెళ్ళారు. ఏ డోర్ దగ్గరికి? వాడ దగ్గరికి. వాడ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు డోర్ తడుతూ ఉన్నారు. నోవాహు డోర్ 3, డోర్ తీ అని. అంటే డోర్ క్లోజ్ చేసింది ఎవరు? దేవుడు క్లోజ్ చేశాడు, నోవా కాదు. నోవాకు ఏం పని అని అంటే వాడను తయారు చేయడమే పని, దేవుడు చెప్పిన నీతిని ప్రకటించడమే పని. డోర్ క్లోజ్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. చూడండి 12వ వచనంలో 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిచెను. ఆ దినమంది నోవా కుమారులు వీళ్ళందరూ కూడా ఏమైనారు? వాడలోకి ప్రవేశించారు. వీరే కాదు, జాతుల ప్రకారం ప్రతి మృగమయు, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద పాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించును. హల్లెలూయా. అయితే ఇవన్నీ ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏమైందంట? వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు వాడేమవుతుంది? పైకి లేస్తుంది. హల్లెలూయా. మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ దేశంలో, అక్కడున్న ప్రదేశంలో చాలా మంది ఎవరున్నారు? ప్రజలున్నారు. కానీ దేవుని సత్యమునకు మాత్రము లోబడినది ఒకే ఒక కుటుంబం మాత్రమే. హల్లెలూయా. ఆ వాడలో ప్రవేశించగలిగి